టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి కీలో వచ్చిన మార్క్స్ ఫైనల్ కాదు, ఇంకా యాడ్ అవుతాయి అని చెప్పడం జరిగింది కదా. సో ఏంటనేది తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇకపోతే సో మనకి కీ అనేది నిన్న రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో అయితే చాలామందికి కీలో ఒక 42 మార్క్స్ లేదా 40 మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ 38, 39 ఇలా వచ్చిన వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎందుకంటే 38, 39, 40 ఈ విధంగా 3 మార్కులు వచ్చినా కూడా మ్యాక్సిమం 100కి 80% ఆఫ్ ఛాన్సెస్లో వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు కీతో నార్మలైజేషన్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి 4 షిఫ్ట్లు జరిగాయి అనుకోండి. 4 షిఫ్ట్లో ఒకేలా పేపర్ రాదు కదా. ఒకసారి ఈజీగా రావచ్చు, ఒకసారి కష్టంగా రావచ్చు. అలాంటప్పుడు నార్మలైజేషన్ ద్వారా ఒకవేళ కష్టంగా ఉన్నది అనుకోండి వాళ్ళ యొక్క పేపర్, అప్పుడు నార్మలైజేషన్ చేసి వాళ్ళకి కొన్ని మార్క్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. 1 మార్క్ అయితే 1 మార్క్, 2 మార్క్ అయితే 2 మార్క్. ఓకేనా. సో అలా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ప్రాసెస్ తర్వాతే మనకి కరెక్ట్గా ఇన్ని మార్క్స్ వచ్చాయి అనే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో కీలో వచ్చిన మార్క్స్ అయితే మాత్రం ఫైనలైజ్ అయితే కాదు. ఈ విధంగా మనకి 37, 38, 39 ఈ విధంగా 3 మార్క్స్లో ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళకి మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో నార్మలైజేషన్ ద్వారా మార్క్స్ కనుక యాడ్ అయితే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కీ చెక్ చేసుకుంటే క్వాలిఫై అవ్వలేదు, బట్ నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ కనుక యాడ్ అయితే వాళ్ళు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్కి క్వాలిఫై అవకాశం అనేది ఉంది. సో కాబట్టి మనం ఈ యొక్క నార్మలైజేషన్ గురించి అంతా తెలియాలి అంటే మనం ఎంసెట్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.